ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం. బనకచర్ల అంశంపై రెండోసారి పాటిల్ తో భేటీ. మాటల మాంత్రికుడు కేసీఆర్, వాసాల మర్రికి ఆయన చేసిందేమీ లేదు, పేదల కల నెరవేర్చడమే తమ లక్ష్యమన్న పొంగులేటి. రేపటి నుంచి మోదీ 11 ఏళ్ల పాలనపై ఎగ్జిబిషన్. 22న ఇంపీరియల్ గార్డెన్ లో వికసిత్ సంకల్ప సభ. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటల. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ తో లోకేష్ భేటీ. ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతుపై సమీక్ష. ప్రభుత్వ కార్యకలాపాలు, ఏఐ టూల్స్ పై చర్చ. చెవిరెడ్డిపై తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, పిన్నెల్లిపైన తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు నియంతలా మారారన్న జగన్. సత్తెనపల్లిలో అంబటిపై కేసు నమోదు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. దురుసుగా ప్రవర్తించారని అంబటిపై కేసు నమోదు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. భద్రాద్రి జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు. ఎస్పీ ఎదుట 12 మంది సరెండర్. వీరిలో 3 మహిళా మావోయిస్టులు. కుమ్రం భీం జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత. కాగజ్ నగర్ లో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. భారీగా మోహరించిన పోలీసులు. ఆత్మకూరు సొసైటీ బ్యాంక్ లో నిధులు గోల్మాల్. 40 లక్షలు దారి మళ్లించిన సీఈఓ కోటేశ్వరరావు. సస్పెండ్ చేసి విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు. భీమవరంలో రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం. 6000 మందితో యోగాసనాలు. పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్. నటి జత్వానీ కేసులో పీఎస్ఆర్ కు ఊరట. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ. తదుపరి చర్యలపై స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు. పాత బస్తీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. 3 మహిళలు, విటుడు అరెస్ట్. పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్. శంషాబాద్ లో స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం. రన్వేపై సాంకేతిక లోపం గుర్తింపు. విమానం తిరిగి ఎయిర్పోర్ట్ కు మళ్లింపు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్. దుబాయ్ లో టీవీ9 నెట్వర్క్ గ్లోబల్ సమిట్. భారత్ తో దుబాయ్ సంబంధాలు కీలకమైనవి. టీవీ9 నెట్వర్క్ ఎండీ సీఈఓ వరుణ్ దాస్. జూరాలకు పెరుగుతున్న వరద. కొనసాగుతున్న జల విద్యుత్ ఉత్పత్తి. ఇన్ఫ్లో 33,000 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 37,385 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 846 అడుగులు. గుజరాత్ లో కుండపోత వానలు. భారీ వర్షాలకు 48 గంటల్లో 22 మంది మృతి. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.